ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి దేవర సినిమా గురించి మనందరికి తెలిసిందే. ఆయన దేవర సినిమా షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ దేవర సినిమాని సెప్టెంబర్ 6న అయితే రిలీజ్ చేయబోతున్నారు వరల్డ్ వైడ్ గా. అదే విధంగా ఇదే తరుణంలో తనకి స్వల్ప గాయాలతో కూడా బాధపడడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చిత్రీకరణ సమయంలో. ఇలాంటి బాధలో ఉన్నప్పటికీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వానల కారణంగా రెండు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల్లోనూ ముంపుకి గురి కావడం జరిగింది వరద కారణంగా. ఈ వరద నీరు వల్ల ఇటు విజయవాడ, అమరావతి అండ్ మరియు తెలంగాణలో ఖమ్మం లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరుకొని అనేక మంది నిరాశ్రయులు కావడం జరిగింది. ఇదే తరుణంలో తన ఎన్టీఆర్ గారు దేవర సినిమా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన హృదయాన్ని అయితే చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ గారు తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బాధపడుతున్నటువంటి బాధితులకు తన వంతుగా సహాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే అశ్విని దత్ గారు 25 లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని కనుక చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తనకి తన యొక్క హృదయాన్ని చాటుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ తనైతే ఇరు రాష్ట్రాలకు 2 కోట్ల రిలీఫ్ ఫండ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇటు తెలంగాణకి 1 కోటి రూపాయలు, అదేవిధంగా అటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ గా 1 కోటి రూపాయలను మన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది చేయడం ఇదేం తొలిసారి కాదు. జనాలకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుగానే ఉంటారు. అదే విధంగా ఈ తరుణంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పై వెంటనే స్పందించి జూనియర్ ఎన్టీఆర్ గారు నేను సంపాదించిన సంపాదన కంటే నా యొక్క ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్నదమ్ముల శ్రేయస్సు ముఖ్యమని చెప్పి ముందుకు వచ్చి తన వంతుగా సహాయం చేసి ఇది ఎంతగానో ఉపయోగపడాలని కోరుకుంటున్నానని, ప్రతి ఒక్కరూ అతి త్వరలో ఈ వరద ముంపు నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ గారు తెలపడం జరిగింది.